మిత్రులారా నమస్కారం అండి. మనం రెడ్డి రాజ్యాల చరిత్ర ధారావాహికం చూస్తున్నామండి. ఇందులో మనం ఇప్పటి వరకు 13 విభాగాలు చేశామండి. ఈరోజు 14వది చూద్దాము. మనం మొదటి భాగంలో పోయిన ధారావాహికంలో అధ్యాయం 3 పూర్తి చేశామండి. సో రెడ్డి రాజుల కాలక్రమం అనే దాన్ని మనం పూర్తి చేశాము. ఈరోజు అధ్యాయము 4 కొండవీడు వంశ పూర్వ చరిత్ర అనే దాన్ని మనం విశ్లేషిద్దాం. కొండవీడు వంశ పూర్వ చరిత్ర. రెడ్డి పదం పుట్టు పూర్వోత్తరాలు చిత్రంగా ఉంటాయి. చారిత్రకంగానే కాదు, భాషాపరంగా కూడా ఇది ఆసక్తి ఉంటుంది. ఈ విషయం గురించి సవివరంగా ఈ ప్రకరణం ఆఖరణ చర్చ ఉంది. రెడ్లు ఇవాల్టికి కూడా తెలుగుదేశంలో వ్యవసాయ వృత్తుల వారుగానే ఉన్నారు. శ్రమించి పనిచేసేవాళ్ళుగా, ఓర్మి కలవాళ్ళుగా, వ్యవసాయానికి కట్టుబడి ఉన్నవాళ్ళుగా వాళ్ళు ప్రసిద్ధులు. రెడ్లందరూ కాపులే కానీ కాపులందరూ రెడ్లు గారు. ఈ పదాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఈరోజు కాపు నాయకులు అది అని చెప్తున్నారు కదా. అసలు రాయలసీమలోకి వస్తే కాపులు అంటే రెడ్లే. ఆ పదం ఇప్పుడు వేరే వర్గం వాళ్ళు పెట్టుకొని కాపులు అని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి వాస్తవానికి రాయలసీమలో కాపులు రెడ్లు. పంట రెడ్ల శాఖలు. తెలుగునాట కాపులలో చాలా శాఖలు ఉన్నాయి. వీటిలో పంట కాపులు లేదా పంట రెడ్లు అనే శాఖ ఒకటి. శ్రీనాథ మహాకవి తన భీమేశ్వర పురాణంలో పంట మహాన్వయంబు అని ఈ శాఖ గురించి ప్రస్తావన చేశాడు. శాసనాల్లో ఈ పంట కాపులు లేదా పంట రెడ్లు మళ్ళీ 14 ఉపశాఖలుగా ఉన్నారు. పంట రెడ్లలోనే 14 ఉపశాఖలు. అందుకే వడ్లెన్ని రకాలు, రెడ్లెన్ని రకాలు అనే పదం ఉంటుంది. సో రెడ్లలో చాలా రకాలు ఉన్నారు. 14 పంట అన్న నానుడి చాలా పాతది. ఒక చాటు పద్యంలో చెప్పినట్టు ఈ 14 శాఖల పేర్లన్నీ కింద ఇస్తున్నాం. ఈ 15వ శతాబ్దం నాటిది. భట్టురాజు అనే ఆయన కృతం అంటున్నారు. అంటే శతాబ్దంలో భట్టురాజు అనే ఆయన రాసినాడు అనమాట. ఆరవీడు వంశం పిన్నమ్మరాజు కొడుకు బుక్క భూపాలుని కాలం వాడని ప్రతీతి. ఈయన ఆ కాలం వాడనమాట. 1 పాకనాటి కాపులు, వెలనాటి కాపులు, మోటాటి కాపులు, మొరణ కాపులు, పొంగలినాటి కాపులు, మున్నూటి కాపులు. ఇప్పుడు అంటున్నారు 300 కాపులని. కాబట్టి 300 కాపులు ఈ గురించి అప్పుడే చెప్పారు. సో వీళ్ళు కూడా రెడ్ల కిందకి వస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు చాలామంది పెట్టుకోవట్లే రెడ్డి అనేది. పంట కాపులు, నెరేటి కాపులు, భూమంచి కాపులు, దేశటి కాపులు, అయోధ్య కాపులు, ఓరుగంటి కాపులు, కురిచేడి కాపులు, గండికోట కాపులు. ఎడ్గార్ థర్స్టన్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా. సో వీటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పుస్తకం చదివితే చాలా క్లారిటీ వస్తుంది మీకు. కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా అనే గ్రంథంలో మరో పట్టిక ఇచ్చాడు. ఈ పట్టికకు ఆ పట్టిక కొంచెం తేడా ఉంది. నిజానికి ఈ దేశంలో ఇంకా మరికొన్ని పట్టికలు ఉన్నాయి. ఏదో 1-2 ఉపశాఖల విషయంలో తప్పనిస్తే ఈ పట్టికలన్నీ ఒకదానికొకటి సరితూగుతున్నాయి. ఈ పైన ప్రస్తావించుకున్న పేర్లని బట్టి చూస్తే
కాపుల ఉపశాఖల్లో చాలా మటుకు వాళ్ళు స్థిరపడిన ఊళ్ళకి పట్టణాలకు సంబంధించిన పేర్లే అని తెలుస్తుంది. సో అధిక భాగం ఇవి ఎందుకు వచ్చాయంటే ఈ తేడాలు ఆ ప్రదేశాల బట్టి వచ్చాయి. ఈ పట్టికలో ఉన్న మొదటి 8 పేర్లు ఆ ప్రాంతానికి చెందినవే. పాకనాడు, వెలనాడు, మోటాటి, మెట్టవాడి, అపభ్రంశం. మెట్టవాడి అనే పదం అపభ్రంశం చెంది మోటాటి అయిందనమాట. మరవ, పొంగలినాడు, మున్నూరు, పంట, నేరేటి, నలవాడి, నెరవాడి అనే వాటి అపభ్రంశం. నేరేటి అంటే నలనాడి, నెరవాడి. అది ప్రాచీన ఆంధ్రదేశంలో ఉండే ప్రాంతీయ భేదాలు. ఆఖరికి 4: అయోధ్య, ఓరుగల్లు, వరంగల్. ఓకే, ఓరుగల్ అంటే వరంగల్. కురిచేడు, నెల్లూరు జిల్లా. కురిచేడు అనమాట. కురిచేడు అంటే నెల్లూరు ఇట్లా అని అర్థం. గండికోట అంటే కడప అనే ఊర్ల పేర్లవి. మిగిలిన రెండిలోనూ భూమంచి ఏమిటో తేలలేదు. బహుశా ఏదన్నా గ్రామనామం అయి ఉండాలి. దాని నుంచి ఆ శాఖ పేరు వచ్చి ఉంటుంది. పంట, దేశటి అనే పేర్ల గురించి తర్వాత మరో సందర్భంలో చర్చించడం జరిగింది. కాలగతిలో కొంతమంది రెడ్లు నాగలి వదిలి కత్తి పట్టారు. అంటే మొదట కత్తి పట్టున్నారు. ఇది వీళ్ళు రెడ్లు అనేవాళ్ళు మరి కత్తి ఎప్పుడు పట్టారో నాగలి ఎప్పుడు పట్టారో అది చెప్పడం కష్టం. ఎందుకంటే సో మొదటగా వ్యవసాయం చేశారు రెడ్లు అంటే దానికి ముందు మరి రాష్ట్రకూట రట్ట ఆ పదం నుంచే రెడ్లు వచ్చారు. మరి అప్పుడు కత్తిపట్టి పరిపాలన చేసిన వాళ్ళే కదా. సో మళ్ళీ ఈ రాష్ట్రకూటులు మళ్ళీ అంతకుముందు వ్యవసాయం చేసి భూస్వాములుగా ఉన్న వాళ్ళే మళ్ళీ ఫామ్ అయ్యి రాష్ట్రకూట రాజ్యం స్థాపించారని మళ్ళీ చరిత్ర. సో మళ్ళీ ఆ రాష్ట్రకూటులు ముందు మళ్ళీ పరిపాలించి సైనికులుగా ఉండి తర్వాత చేశారని ఇది ఒకదానికొకటి చైన్ లింక్ అనమాట. ఇది ఏది ముందు, చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పడం ఎంత కష్టమో అట్లా ఈ రెడ్లు అనే వాళ్ళు కత్తి ఎప్పుడు పట్టారు నాగలి ఎప్పుడు పట్టారని చెప్పడం చాలా కష్టం. సైన్యం కొలువులో చేరారు. ఆయా పాలకుల దగ్గర సైనిక ఉద్యోగాల్లో చేరారు. ఆ ఉద్యోగాల్లో విశిష్టత సంపాదించి సైన్యాధ్యక్షులుగా అధిపతులుగా ఉన్నత స్థానాలకు వెళ్ళారు. ధైర్య సాహసాల వల్ల విధేయత వల్ల పాలకుల మన్నన సంపాదించారు. క్రమేణా రాజకీయ అధికారాన్ని ప్రాముఖ్యాన్ని పొందారు. కాకతీయుల పాలనా కాలంలో వాళ్ళు కొన్ని నియోగాలకు ముఖ్యులు అయ్యారు. తమ పాలనా దక్షత వల్ల వాళ్ళు తమ ప్రభువుల అభిమానాన్ని ఆదరాన్ని సంపాదించారు. ఆ రకంగా శక్తి సంపన్నులు అయ్యారు. రాష్ట్రంలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకున్నారు. ఓరుగల్లు కాకతీయ చక్రవర్తుల ఆధిపత్యం కింద బెరకు, జగదాళు, జొల్లయ్య రెడ్డి ప్రభువులు మహాసామంతులై తెలుగునాట కొన్ని మండలాలకు అధినేతలు అయ్యారు. చిత్రమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ప్రతాపరుద్రుని కాలం నాటి ఏ శాసనంలోనూ అంటే ఇంతవరకు లభ్యమైన వాటిలో కొండవీటి వంశస్థాపకుడైన వేమారెడ్డి పూర్వుల గురించి ప్రస్తావన ఏదీ లేకపోవడం ఉండదు. ఎందుకంటే ఈ వేమారెడ్డి ప్రతాపరుద్రుడికి మధ్య వైరం ఏర్పడింది. ఆయన ఈ ఓరుగల్లు రాజ్యం పతనంకి ముందే అటువైపు వచ్చేసి కొండవీటి ప్రాంతంకి వచ్చి ఆయన అక్కడి నుంచి వలస వచ్చేసి స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. యుద్ధం చిన్నపాటిగా ప్రారంభమైన పెద్ద యుద్ధం మొదలు కాలేదు. ఈ లోపల మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ మళ్ళీ రెండవసారి రావడంతో ఆయన అటు వెళ్ళిపోయేసి ఆయన దాడికి ప్రయత్నం చేశాడు. సన్నాహాలు చేసిన సమయంలో ఢిల్లీ సుల్తాన్ రెండోసారి రావడంతో ఆయన అటు వెళ్ళిపోయి
అది అయిపోయింది కాబట్టి ఈయనకు పడదు కాబట్టి ఆయన వేయించడు. అయినా వాళ్ళ రాజకీయ జీవితం వరంగల్ కాకతీయ ప్రభుల కాలంలో మొదలైందని చెప్పేందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయి. ఈ విషయం గురించి ముందు ముందు చూద్దాం. దొంతివారు దేశటివారు. గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకా చదలవాడ గ్రామంలో కొన్ని రెడ్డి కుటుంబాలు ఎంతో కాలం ఉంటూ ఉన్నాయని కొండవీడు దండ కవిలే కైఫియత్ తెలియచేస్తున్నాయి. వాళ్ళ ఇలవేలుపు ఆ ప్రాంతపు రాఘవస్వామి. ఈ రెండు కూడా వాళ్ళ ఇంటి పేరు దొంతి అని, ఆ పేరు రావడానికి ఐతిహ్యం ఉందని తెలియజేస్తున్నాయి. దొంతి ఇంటి పేరు వారు భూమి దున్నుతూ ఉంటే గుప్తనిధి ఒకటి వాళ్ళకి తటస్థపడిందట. నలుగురికి ఈ విషయం పొక్కనీయకుండా వాళ్ళు నిధిని స్వాహా చేశారట. కొంతకాలం తర్వాత ఈ విషయం పైకి పొక్కి గ్రామస్తులు దాన్ని అప్పగించమని నిర్బంధించారట. అప్పుడు కులదైవమైన రాఘవస్వామి వాళ్ళకి కలలో కనిపించి మరో చోటకు వలస పొమ్మని వాళ్ళకి సలహా ఇచ్చారట. వాళ్ళు ఎక్కడ ఉన్నా బంగారు విగ్రహ రూపంలో తనని ఆరాధిస్తే గనక వాళ్ళు క్రమేపీ భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని చెప్పారట. దాని మీద దొంతి కుటుంబం వరంగల్ దగ్గర ఉన్న అనుముకొండ వలస వెళ్ళిందట. అక్కడే చాలా కాలం గడిపింది. ఆ వంశజుడైన అల్లాడరెడ్డి బంధుమిత్రులతో కొండవీడు చేరేదాకా అక్కడనే గడిపారట. వీళ్ళే కొండవీడు రాజ్యస్థాపకులు అయ్యారు. అల్లాడరెడ్డి వాళ్ళు కొండవీడు వలస వెళ్ళిన సంవత్సరం శక సంవత్సరం సంఖ్య సూచకంగా ఋషి 7, వార్ధి 4, రుద్రులు 11 అంటే 1147. ఇది తారణ-నామ సంవత్సరం అని తూగుతుందట. ఇప్పుడు ఇందులోని నిజానిజాలు ఏమిటో చూద్దాం. శక సంవత్సరం ప్రభవాది సంవత్సరంలో ఉన్న దీనికి సరితూగుతుండడం బట్టి ఇది నిజమేననిపిస్తుంది. అయితే ఇందుకు ప్రోద్బలకంగా మరే ఇతర ఆధారము దొరకలేదు. రెడ్డి శాసనాలు కానీ ఆ కాలం నాటి తెలుగు సాహిత్యం కానీ ఇందుకు ఉపపత్తులు చూపించడం లేదు. దొంతి వంశనామం రెడ్డి రాజులు ఏ శిలాశాసనంలోనూ లేదు. రెడ్డి పాలకుల ప్రత్యక్ష పోషణ కింద రాసిన కాశీఖండం, భీమేశ్వర పురాణం దేశటి కుటుంబం ప్రస్తావన చేస్తున్నాయి. ఇది పంటరెడ్లలో ఒక ఉపశాఖ. ఈ రెండు గ్రంథాలకు కర్త అయిన శ్రీనాథ మహాకవి చతుర్థకుల మండనంబై కీర్తి విహార ఘంటా పదంబైన పంట దేశటి మహాన్వయంబు అని వర్ణించాడు. వేముని ఆస్థాన కవి ఎర్రాప్రగడ తన పోషకుణ్ణి దేపటి వేరు అని హరివంశంలో సంబోధించాడు. రాజమహేంద్రవరం పాలకుడైన అల్లయ్య వీరభద్రారెడ్డి శ్రీనాథుడు దేశాటి వంశగ్రామీణ దేశవంశ ముఖ్యుడు అని సంబోధించాడు. వీరభద్రారెడ్డి సమకాలీకుడు కొమ్మన కవి. అతను రాజమహేంద్రవర రెడ్డి ప్రభువుల్ని దేశటులని పిలిచాడు. ఈ సాహిత్య ఆధారాలను బట్టి చూస్తే రెడ్డి ప్రభువులు పంట శాఖీయులని, దేశటి వంశం వాళ్ళని తెలుస్తుంది. అంటే వీళ్ళు పంట రెడ్లు. కానైతే ఏ ఒక్క శాసనంలోనూ కూడా వాళ్ళకి దేశటి అని పేర్కొనడం జరగలేదు. శాసనంలో లేదు కానీ సాహిత్యంలో ఉంది. స్థూలంగా తాము చతుర్థ కులజులమని, అది శాఖోపశాఖలుగా విస్తరించిందని, తాము పంట వంశీకులమని మాత్రమే ఉంది. కలువచేరు లాంటి దానప్రతం లాంటివి ఉన్నాయి. అనితల్లి వేయించిన దానపత్రం అది. వేమభూపాలుణ్ణి పంట వంశోద్భవ అనడం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. కొన్ని శిలాశాసనాల్లో ఇవి అనవేమునివి, కొమరగిరివి కూడా వాటిల్లో మనుమ కులవార్ధి చంద్ర అని వాళ్ళని సూచిస్తున్నాయి.
తెలుగునాట నాయకులు సంస్థలు కూడా మనుమకుల సంబంధాన్ని చాటుతూ ఉన్నాయి. శక సంవత్సరం 1275 నాటిది అయిన ఒక శాసనంలో మర్ధులి మారయ్య నాయకుడు మనుమకుల మాంధాత అని వర్ణించడం కనిపిస్తుంది. వర్తక సంస్థకు చెందిన వీర బలంజులు తాము కులజులని చెప్పుకుంటారు. శక 1082 నాటి మల్ల నాయకుడొకరు మనుమకుల వార్ది వర్ధన సుధాకర్ అని ఉంది. శక సంవత్సరం 1085 నాటివాడైన కోటిరెడ్డి మనుమకులానికి చెందినవాడని ఉంది. కాకతి గణపతి దేవుని కొలువులో అధికారి అయిన కాలవ నాయకుడిని మనుమ కులాభరణుడని ప్రస్తావించడం జరిగింది. అసలు ఈ మనుమ కులం ఏమిటో, కొండవీటి రెడ్లు ఎందుకు ఎలా ఈ కులం వాళ్ళమని ప్రకటించుకున్నారో భావి పరిశోధనలు తెలియవలసిందే. అది చరిత్రలోకి వెళ్తే అన్నీ చాలా మిస్టరీస్ ఉంటాయి. అవన్నీ మళ్ళీ కనిపెట్టాల్సి వస్తుంది. ఒక మిస్టరీ నుంచి కనిపెట్టే లోపల ఇంకో మిస్టరీ స్టార్ట్ అయ్యింది అనమాట. ఈ పై ఆధారాలను బట్టి రెడ్డి రాజులు మనుమ కులజులవడంలో బాటుగా పంట శాఖకు చెందిన దేశటి వంశజులని రుజువు అవుతోంది. మనుమ కులజులు అని రెడ్లే కాకుండా చాలామంది చెప్పుకున్నారు. అదొక వృత్తి అయ్యుండొచ్చు, లేదా అదొక కీర్తి అయ్యుండొచ్చు, అదొక గొప్పతనం అయ్యుండొచ్చు, అదొక ప్రాంతం కూడా అయ్యుండొచ్చు. సో వీటి నుంచే కదా వస్తాయి. అంచేత రెడ్డి రాజులు దొంతి వంశం వాళ్ళని స్థానిక వృత్తాంతాన్ని తోసిరాజవచ్చు. ఇది దొంతి వంశం గురించి. ఫస్ట్ దొంతి దేశటి నుంచి. ఇప్పుడు దేశటి వంశం చూద్దాం. దేశటి అంటే ఏమిటి? క్రీస్తు శకం 10, 11, 12, 13 శతాబ్దాల నాటి తొలి తెలుగు శాసనంలో దేశటి అనే పేరు కొన్ని నామవాచకాలకు అనుబంధంగా వాడడం కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొండ్రవాడి వంశకర్త అయిన తొలినాటి ముఖ్యుడొకరిని కొండదేశటి అని వ్యవహరించడం కనిపించింది. తేదీ లేని పత్రం ఒకటి లభించింది. ఇనుయెల్ల దగ్గర గుంటూరు జిల్లా వినుకొండ అయిందేమో, వినుకొండ తాలూకాలో క్రీస్తు శకం 10, 11 శతాబ్దాలది అయి ఉండవచ్చు. అందులో కాట్యదేశటి కాటాయ ప్రస్తావన ఉంది. గుంటూరు జిల్లాలో ఒంగేరు నది ప్రవహించే ప్రాంతాన్ని ఒంగేరు మార్గం అని పిలిచేవారు. పూర్వం ఆ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించే స్థానిక భూస్వాముల్ని దేశటి మహాసామంతులు అని పిలిచేవారు. క్రీస్తు శకం 1043 నాటి ఒక శాసనం ఒకటి తెనాలి తాలూకా వలివేరులో బయటపడింది. ఇందులో మాండలిక గుండయ్య ఒంగేరు మార్గ దేశటి మహాసామంత నంబయ్య కొడుకు అన్న ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి కడపటి వెలనాటి ప్రభువు కులోత్తుంగ పృథ్వీవరుని సైన్యాధ్యక్షుడైన ఎరపనాయకుడి గడియాన తనయుడు అని ఎరపదేశటి మనుమడు అని ఉంది. క్రీస్తు శకం 1229 నాటి బెజవాడ శాసనం చతుర్జ కులజుడైన ప్రోలి దేశటి కొడుకు మల్లి దేశటి చేసిన దానం గురించి తెలియజేస్తుంది. పై సందర్భంలో దేశటి ఉండడం రెడ్డి రాజులకు సంబంధించి లేకపోవడం ఏమిటో అంతుపట్టడం లేదు. దేశటి ఉంది కానీ ఈ వంశం పేర్లు ఒకే కులానికి ఉండాలని ఏం లేదు. ఏ కులానికైనా ఉంటాయి ఇంటి పేర్లు. అసలు దేశటి అన్న పదం దశరట్టోడి నుంచి నిష్పన్నం అయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ రట్టోడి రాష్ట్రకూట. సో క్లియర్గా చెప్పచ్చు, రెడ్లు అనేవాళ్ళు రాష్ట్రకూటుల నుంచి, రాష్ట్రకూట అనే పదం నుంచి వచ్చినది రెడ్డి అన్నట్టు కనిపిస్తుంది.
ఈ దేశరట్టోడి అన్న పదం తూర్పు చాళుక్య రాజు అమ్మరాజు విజయాదిత్య 5 పాలన 10వ సంవత్సరంలో వేయించిన రాగి దానపత్రంలో ఉంది. ఈ సంవత్సరం 877 శక అంటే క్రీస్తు శకం 955 అమ్మరాజు అత్తిలనాడు విషయంలోని పొండువ గ్రామాన్ని మహాసామంత బిరుదంతో పాటు తన భృత్యుడు మాదయ్య దేశరట్టోడికి దానం చేశాడు. ఇతడు కళ్ళికీయ దేశరట్టోడి కొడుకు, మాదయ్య రట్టోడి మనుమడు. అతని సేవలకు గుర్తింపుగా ఈ దానం చేయడం జరిగింది. ఆంధ్రదేశంలోని శాసనాల్లో మొట్టమొదటగా దేశరట్టోడి ప్రస్తావన ఉంది. ఇదే రట్టోడి రట్టడిగా రడ్డిగా మారినట్టే దేశరట్టడి దేశరట్టి అని దేశట్టి అంటే దేశరట్టి అయింది, దేశట్టి అని మారి ఉంటుంది. మొదటి రూపం అయిన దేశరట్టి అనేదే క్రీస్తు శకం 13వ శతాబ్దం దాకా అమల్లో ఉంది. ఇది శక సంవత్సరం 1152 అంటే క్రీస్తు శకం 1230 నాటి శాసనంలో ఉంది. ఈ దేశటి అన్న మాట చాలా చోట్ల ఉంది. దేశటి అనేది దేశరట్టడి మార్పు రూపం, తరువాతి పదం కాబట్టి రెడ్డి జాతుల స్థానిక తెగల్ని సూచించవచ్చు. బయట నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి తర్వాత ఏర్పడ్డ రూపానికి విరుద్ధంగా అని అనుకోవచ్చు. గుంటూరు జిల్లా కొనిదెనలో శక 1069లో కనిపించిన ఒక శాసనంలో దేశట్లు అని ఇతర నాయక రాజులతో క్షత్రియ యువరాజులతో కలిపి ప్రస్తావించడం ఉంది. గుంటూరు జిల్లా బాపట్ల దేశాటల సారూప్యంతో ఆ పట్టణం పేరు దేశటి మారు రూపంగా బహుశా భావించవచ్చు. దేశాటల అనేది 72 మంది నాయకరాజుల బిరుదావళి లేదా ప్రశస్తిలో పట్టణం. వాళ్ళు ఓరుగల్లు ప్రతాపరుద్రుడి ఆస్థానంలో వాళ్ళు. ప్రతాపరుద్రుడి కొలువులోని వాళ్ళైన 72 మంది నాయకరాజుల్లోనూ దేశాటల ఒకరు. వీళ్ళకి దేశాటల పురప్రభువులు అని బిరుదు ఉంది. దేశట్ల, పురవర, అధీశ్వర ఈ బిరుదును బట్టి దేశాటల అనేది ఒక పట్టణం అని ఖచ్చితంగా తెలుస్తుంది. దేశటి అన్న కొండదుర్గం ఒకటి ఉన్నట్టు ఒక శాసనం బట్టి తెలుస్తుంది. ఇది క్రీస్తు శకం 1005 నాటిది. పశ్చిమ చాళుక్య రాజు ఇరువ చేడంగ సత్యసరాయని భృత్యుడైన మహాసామంత శోభవరస శాసనం ఇది. ఇందులో అతనికి దేశటి, గిరి, దుర్గ, మల్ల అన్న బిరుదం ఉంది. దేశటి అన్న దుర్గాన్ని జయించినవాడు అని దీన్ని అంగీకరిస్తే గనక దేశటి, దేశట్లు అనేవి రెడ్ల తొలి ఆవాసాలు అని ఊహించవచ్చు. అంటే రాష్ట్రకూటులు కాబట్టి అటు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతం నుంచి ప్రారంభమైంది రాష్ట్రకూటుల పాలన. అక్కడి నుంచి దాదాపుగా భారతదేశం అంతా పరిపాలించారు. అయితే వీళ్ళు మొదట అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ ప్రాంతం వచ్చింటారు. సో అక్కడి నుంచే మిగిలిన ఆంధ్రదేశము, తమిళనాడు, కర్ణాటక వరకు వెళ్ళింటారు రాష్ట్రకూట్లు. ఆ రాష్ట్రకూట్లే తర్వాత రెడ్లు అయ్యారు కదా. సో మొదట తెలంగాణకు వచ్చిన దాంట్లో ఇవి. సో దేశట్లు అనేవి. సో దేశట్లు అనే ప్రాంతంలో ఉన్నారు ఎక్కువ మంది. రాష్ట్రకూటులకు రట్టలూరు లేదా లట్టరూల్ పట్టణ ప్రభువులు అన్న బిరుదు ఉంది. రట్టలూరు పురవర్గ అధీశ్వర, దేశటి లేదా దేశట్లు ఒక పట్టణం అని అనుకున్నా అదెక్కడ ఉందో ఇదిమిద్దంగా తేల్చడం కష్టం. ఈ సాక్ష్యాన్ని బట్టి రెడ్డి రాజులు దేశట్లు అని స్పష్టమవుతుంది. కొండవీడు కైఫియత్లో ఇంటి పేర్లు స్థానిక పత్రాల్లో ఉన్న ఇంటి పేర్లు చూస్తే అవి యథార్థ పరిస్థితుల మీద ఆధారపడినవి కాదు కాబట్టి వాటిని తిరస్కరించవలసి వస్తుంది.
రెడ్డి రాజ్య స్థాపనకు పూర్వం రెడ్డి ప్రభువులు నెల్లూరు జిల్లాలో ఉండేవారు. ఆనాటి సమకాలీన తెలుగు సాహిత్యం బట్టి చూస్తే సింహ విక్రమపురం, నెల్లూరు, దువ్వూరు, గండవరం లాంటి నెల్లూరు, కొవ్వూరు తాలూకాల ఇతర గ్రామాలు పంట వంశ లేదా పంట తెగ వాళ్ళ అసలు ఆవాసాలని తెలుస్తోంది. దీనికి దాఖలుగా మరో సాక్ష్యం ఉంది. ఇందుకు పంట కాపు లేదా పంటరెడ్డి అనే మాటలో ఉన్న పంట అనే పదమే తాళం అందిస్తోంది. సో ఈనాటికి ఇంతవరకు చాలండి. స్వస్తి. వచ్చే దాంట్లో మనం మిగిలిన చరిత్ర, సో పంట శాఖ, సో దొంతివాడ దేశపు చూసాము. పంట శాఖ ఎలా ప్రారంభమైంది అనేది వచ్చే ధారావాహికంలో తెలుసుకుందాం. అప్పుడు కలుద్దామండి. స్వస్తి.